దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారు అందరూ. ఉదయకాల ప్రార్థన చేసుకుంటున్నారా? మరి ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం. మీ అందరూ దేవునితో గడపాలని, ఆయన ప్రసన్నత అనుభవించాలని, ఆయన కృపను పొందాలని ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన మీకోసం ఇవ్వబడుతుంది. అంతేకాక 29 నుంచి 21 దినం ఉపవాసాలు అద్భుతంగా సిద్ధపడండి. ప్రామిస్ ల్యాండ్లో మనకి బెల్లంపల్లి 50 దినాలు జరిగినట్టు ప్రామిస్ ల్యాండ్లో కూడా 21 days. బెల్లంపల్లిలో కూడా సంఘ ప్రార్థన ఉంటుంది. 31st వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది బెల్లంపల్లిలో 9 నుంచి 1 గంట. ప్రామిస్ ల్యాండ్లో కూడా ఉదయం 9 నుంచి. ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, మీరు దేవుని వాగ్దానం తీసుకునే ముందు ప్రేయర్కి సిద్ధపడడం కోసం, ప్రభుతో గడపడం కోసం, రక్షణ లేని బిడ్డలు ఇంకా రక్షణ పొంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ, నిత్యజీవం, పరలోకం పొంది క్రీస్తుతో మీ పయనం ఉండడానికి ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను, నేను క్లోజ్ చేస్తాను. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం 2వ మాట. ఐగుప్తులు కలిగిన రోగం లేదు మీకు రానియను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఐగుప్తులకు రోగం ఉంది కానీ దాన్ని మీకు రానివ్వ, నేను రానివ్వను అనేది ఎవరు? దేవుడే అంటున్నాడు. ఎందుకంటే నా మాట మీరు విని నా త్రోవలో నడిస్తే ఏం రాదు మీకు. వచ్చినా నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే, నిన్ను స్వస్థపరిచేవాడని నేనే. వచ్చినా నేను స్వస్థపరుస్తా, అసలు రానియను. వచ్చినా నేను స్వస్థపరుస్తా. ఎంత మంచి మాట అండి. అది ఆత్మ, ఆరోగ్య, ఆర్థిక ఏదైనా కానీ రానియా. ఒకవేళ వచ్చింది అనుకో, నేను నిన్ను బాగు చేస్తా. అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ఇంత గొప్ప వాగ్దానం ఇస్తున్నప్పుడు నీకు ఏది రానియను, నేను స్వస్థపరిచేదను. ఈరోజు నీకేమీ రానివ్వని నేను స్వస్థపరిచేదను. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు కూడా ప్రార్థన చేసి ఆయన మాట విని ఆయన త్రోవలో నడవండి. ఈ చివరి ఇయర్ ఎండింగ్ మంచి ప్రిపేర్ కండి. ప్రభుతో అంటు కట్టబడండి. ఏ దేశ రాష్ట్రాల్లో ఉన్నా సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని కుటుంబానికి రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి బాధ, చింత, నిందలు, గాయాల నుంచి విడిపించి, అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి విడిపించి, మానసిక క్షోభ నుంచి, కోర్టు కేసుల నుంచి, ఇతరులకు డబ్బు చిక్కుబడిన స్థితి ఉంది. ఎవరు మా డబ్బు నిద్రపట్టొద్దు, వారి డబ్బు వారికి ఇచ్చే వరకు భయం పుట్టించి, ఎవరికి సమస్యలను విడిపించు, శోధన నుండి తప్పించి, అప్పుల నుండి తప్పించి, మానసిక ఒత్తిడి నుంచి, దేశంలో ప్రపంచంలో రక్షణ సునాదం, ఉద్యమం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఒక జాషువా జనరేషన్, అపోస్తల మినిస్ట్రీ, సంఘక్షేమ అభివృద్ధినిచ్చి మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని, ప్రతి బిడ్డని బ్లెస్ చేస్తూ తోడై ఉండమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ ఈ దిన వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ముఖ్యంగా వచ్చే సాటర్డే, సండే ఇయర్ ఎండింగ్ కదండి, కృతజ్ఞత ఆదివారం నెక్స్ట్ కమ్మింగ్ సండే. కాబట్టి మీరందరు కుటుంబాలుగా రండి. రేపు ఈరోజు సాటర్డే మీ అందరికి బెల్లంపల్లిలో మీటింగ్ ఉంటుంది. సాటర్డే పాలు పొందండి. లైవ్లో దూర రాష్ట్ర లైవ్లో పాలు పొందండి. సండే బెల్లంపల్లికి వచ్చేవారు బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ ఇయర్ ఎండింగ్ కృతజ్ఞత ఆదివారం 29, 21 దినాలు స్టార్ట్ అవుతున్నాయి ప్రామిస్ ల్యాండ్లో. ఉదయం 7 గంటలకి ప్రారంభ సభ. కుటుంబాలకి రండి, మంచిగా అక్కడ గడపండి. మరి 31st బెల్లంపల్లిలో 31st నైట్ 9 నుంచి 1 గంట వాచ్ నైట్ సర్వీస్, పొద్దున 10 నుంచి 12:30 మార్నింగ్ సర్వీస్ ఉంటుంది. కల్వరి ప్రామిస్ ల్యాండ్ కూడా 9 నుంచి 1 గంట చక్కటి ఆరాధన, వర్తమానం, వాచ్ నైట్ సర్వీస్. పొద్దున కూడా 10 నుంచి 1 గంట 12:30 వరకే చక్కటి ఉదయకాల మంచి వాగ్దానాలు కూడుకుంటుంది. దైవజనుడు ఉంటాడు, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును కాక. ప్రైజ్.